ట్రీట్మెంట్ కోసం వచ్చిన చిన్నారికి కాలం చెల్లిన మాత్రలు ఇచ్చిన ఘటన కడప జిల్లా బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. కాలం చెల్లిన మాత్రలు రోగులకిస్తూ నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు. గొంతు ఇన్ఫెక్షన్తో ఆసుపత్రికి తీసుకొచ్చిన చిన్నారికి ట్రీట్మెంట్ అనంతరం మెడిసిన్ రాసిచ్చారు డాక్టర్. ఈ క్రమంలో మందులు వేసుకోవడంతో ఆ చిన్నారి అస్వస్థకు గురయ్యాడు. వాంతులు కావడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చిన సిరప్ను చెక్ చేయగా కాలం చెల్లిన సిరప్ వల్లే తమ బాబుకు అస్వస్థకు గురయ్యాడని డాక్టర్స్ తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో తమ బాబుకు ఏదైనా జరిగుంటే ఎవరు బాధ్యత వహిస్తారంటూ తల్లిదండ్రులు ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. వారం ఒక బాబు 4 years బాబు జితేష్ అనే అబ్బాయి వచ్చారంట, జలుబు ఉందని సాయంత్రము. దానికి మా హాస్పిటల్ వాళ్ళు ఒక సిపిఎం మనకు సిరప్ ఉంటుందంటే అది ఇచ్చారు. అది ఏమైందంటే ఆగస్టు 2024 ఎక్స్పైర్ అయిందంటే, అంటే 2 months బ్యాక్ అయింది. అది మా హాస్పిటల్లో సరిగ్గా గమనించలేదండి, తప్పైంది. తర్వాత దీని మీద అసలు ఎక్కడ తప్పు, మామూలుగా క్యాజువల్గా ఏందని ఎలా అంటే ఫార్మసీ వాళ్ళు ఎవ్రీ మంత్ మాకు రిపోర్ట్స్ ఇస్తుంటారు. అంటే ఏవి ఎక్స్పైర్ డేట్లో ఉన్నాయి, ఏవి నియర్ టు ఎక్స్పైర్ డేట్ ఉన్నాయి, ఏది మూవింగ్ ఎక్కువ ఉంది తక్కువ ఉందని మాకు ఎవరి మంత్ ఇస్తుంటారండి. ఏమవుతుందంటే ఈ ఒక 3 days బ్యాక్ సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ఒక 3-4 రోజులు వరుసగా మందులు వచ్చాయండి. మందులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ మెయిన్ ఫార్మసిస్ట్ అతను ఒక పర్సనల్ పని వల్ల 3 రోజులు క్యాజువల్ లీవ్లో వెళ్ళారు. అంటే ఒక్క ఫార్మసీ స్టాఫ్ మాత్రమే ఉన్నారు. తను ఏమన్నా అంటే ఆ డ్రగ్స్ అన్నీ తీసుకునేటప్పుడు ఎక్కడ ఏ డ్రగ్స్ ఉంచాలో తెలియక మేబీ ఆ పాత డ్రగ్స్ ఎక్కడన్నా కలిపేసి ఉండొచ్చు. మేబీ ఆ విధంగా తప్పు జరిగింది నేను అనుకుంటున్నాను. అసలు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది ఏదైనా కానీ ఇప్పుడు నేను అందరినీ పిలిపించేసి ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద చర్యలు తీసుకొని మా పై అధికారులకు నేను నివేదిక అందజేస్తున్నాను.